ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ అయితే చెప్పారు. రైతులకు తప్పనిసరిగా ఏదైతే మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఈ పని చేసిన వారికే మనకు 20 విడత డబ్బులు అయితే జమ అవుతాయి. దాంతోపాటు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారు కదా. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఏంటి, దాంతోపాటు రైతు భరోసా సంబంధించి ఎంత మొత్తంలో ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది. వివిధ పథకాలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వీడియోలో తెలుసుకుందామండి. ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే మే 8వ తారీఖు అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది కదా. మీకు ఎన్ని ఎకరాల వరకు పట్టా భూమి కలిగి ఉంది, మీరు ఎంత మొత్తంలో సాగు చేస్తున్నారు, ఎవరెవరికి డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో రాబోతున్నాయి, నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కాబోతుంది. రైతు భరోసా సంబంధించి మొదటి సంవత్సరంలో రైతు రుణమాఫీ అమలు చేసి రెండో సంవత్సరంలో అనుకున్నట్టుగానే ప్రభుత్వం రైతు భరోసా అనేది 6,000 రూపాయల చొప్పున 2 విడతల్లో చేసి 12,000 రూపాయలు అందిస్తామని, ఆర్థిక సాయం రైతులకు పంట పెట్టుబడి సాయం ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే నిధులు జమ చేస్తామని చెప్పారు. పథకానికి సంబంధించి 9,600 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగిందన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాల లోపున్న రైతులకు ప్రభుత్వం అనేది నిధులు అనేది జమ చేయడం జరిగింది. తాజాగా 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులకు మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఖాతాలో రైతు భరోసాపై అన్నదాతకు శుభవార్త. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంపై అన్నదాతలకు శుభవార్త అందనుందన్నమాట. రాష్ట్రంలో పంటల సాగు చేస్తున్న రైతులకు ఇప్పటి వరకు 4 ఎకరాల లోపున్న రైతులకైతే రైతు భరోసా పథకాన్ని అందజేశారు కదా. వాస్తవానికి మార్చి నెలాఖరులోపే రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు కేటాయించిందన్నమాట. రాష్ట్రంలో పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని చెప్పేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నెల 2వ వారంలోగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పథకంపై కీలక ఆదేశాలు అయితే చేరున్నారట. అందుకనగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్న వారందరికీ వ్యవసాయ శాఖ సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు జమ కాలేదో డబ్బులు అనగా 4 ఎకరాల నుంచి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులకైతే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లు అప్డేట్స్ అయితే సర్దుబాటు కూడా జరిగినట్లు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ సంబంధించిన నిధులు రావాలంటే తప్పనిసరిగా ఇది ఒక్క చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. పని ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. పీఎం కిసాన్ సంబంధించిన నిధులు రావాలంటే తప్పనిసరిగా రైతులకు ఏడాదికి 3 విడతల్లో మనకు 6,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. 20 విడత నగదును త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని అనర్హులుగా అందుకోవడం, దాంతోపాటు అర్హులైన ఎంతో మందికి లబ్ధి చేకూరకపోవడంతో వస్తున్నటువంటి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఈకేవైసీ నిబంధనలు విధించింది. ఇప్పటికే పథకంలో లబ్ధిదారులకు ఖాతాలో వారి దరఖాస్తులు రైతులు కూడా బ్యాంక్ ఖాతాలో ఈకేవైసీ దాంతోపాటు అనుసంధానం చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. 20 విడత 2,000 రూపాయలు వారి ఖాతాలో అయితే కేంద్రం విడుదల చేయడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఆల్రెడీ ప్రభుత్వం అనేది తప్పనిసరిగా అందరూ ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో ఈకేవైసీ పూర్తి చేయడానికి ఆధార్ నెంబర్తో ఖచ్చితంగా ముందుగా మొబైల్ నెంబర్ అనుసంధానం లింక్ చేసుకోవాలి. లేదంటే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అనుసంధానం చేసి వివరాలు అప్డేట్ చేసిన తర్వాతనే ఈకేవైసీ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది 11 అంకెలతో కూడినటువంటి యూనిక్ ఐడెంటిటీ ఫార్మర్ ఐడి కార్డును గుర్తింపు అనేది ప్రభుత్వం కల్పిస్తుందన్నమాట. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. రైతులకు పీఎం కిసాన్ నిధులు వస్తున్నాయన్న సందర్భంగా తప్పనిసరిగా ప్రతి రైతు కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి పంటల బీమా పీఎం కిసాన్ 2,000 రూపాయల ఆర్థిక సాయం పొందాలంటే తప్పనిసరిగా కార్డు అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఇందుకు సంబంధించి మనం తప్పనిసరిగా ఏఈఓను సంప్రదించి మొబైల్ నెంబరు, పట్టా, పాస్ పుస్తకం, ఆధార్ కార్డు వివరాలు సమర్పించిన వెంటనే ఒక ఐడిని అయితే క్రియేట్ అయితే చేస్తారనమాట. దీని ద్వారా గుర్తింపు కార్డు లాగా ఆధార్ కార్డు లాగా ఎలా ఉందో రైతు కూడా అలాంటి కార్డు అయితే అందించబోతున్నారనమాట. కేంద్రం నుంచి వచ్చే పథకాలకు ఇది తప్పనిసరి అయితే చేయడం జరిగింది. ఇక రాష్ట్రం నుంచి వాటికి అయితే ఇది రైతు భరోసా కావచ్చు, రైతు బీమాకు అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందన్నమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్థిక నిధుల కొరత వల్ల ప్రభుత్వం నిధులు అనేది జమ చేయకపోవడం వల్ల ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐకి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపింది. నిన్ననే 2,000 కోట్ల రూపాయలు ఆర్థిక
ఆర్థిక రాష్ట్ర ఖజానాకి అయితే చేరడం అయితే జరిగిందనమాట. దీనివల్ల ఈ సొమ్ము అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రైతు బంధు లెక్కన 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే నిధులు జమ కావడం జరిగింది. 40 మంది రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు అనేది జమ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. కొంతమందికి మాత్రం 2 ఎకరాలు ఉంటే 1 ఎకరాలు రావడం, దాంతో పాటు కొన్ని పొరపాట్లు అయితే రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయాల లోపం వల్ల నిధులు అనేది జమ కాలేదంటున్నారు. వంటి వారికి తప్పనిసరిగా వ్యవసాయ అధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రైతులు తగిన డాక్యుమెంట్లు తీసుకొని అప్లై చేస్తున్నారు అన్నమాట. అందుకు సంబంధించి ప్రొసీడింగ్ లో ఉంది. త్వరలోనే మీకు నిధులు అనేది జమ చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2-3 రోజులకు ఒకసారి నుంచి 200 కోట్ల వరకు రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారన్నమాట. కొంతమందికి నిధులు జమ చేస్తారా, లేదంటే ఎంతమందికి నిధులు జమ చేస్తారు? ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు అంటే 50%. మొత్తానికి పథకానికి సంబంధించి 5,050 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 4,600 కోట్లు నిధులు అనేది జమ చేయాల్సి అయితే ఉంటుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి డబ్బులు అనేది ప్రభుత్వం మే 2వ వారం లోపు జమ చేస్తామని చెప్పింది కాబట్టి ఈ వారంలో తప్పనిసరిగా నిధులు అనేది జమ అవుతాయి అన్నమాట. ప్రభుత్వం చేస్తున్న వారందరికీ శుభవార్త. సాగులో లేని వారికి మాత్రమే నిధులు అనేది జమ కావన్నమాట. ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అనమాట. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున కేటాయిస్తుందన్నమాట. ప్రతి గ్రామానికి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రాలేదని చెప్పేసి. జిల్లాలో కొన్ని గ్రామాల్లో అయితే ఆల్రెడీ ఫైనల్ గా లిస్ట్ కూడా వచ్చేసినట్లు సెకండ్ విడత సంబంధించి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. భారతకు సంబంధించినటువంటి ఏదైతే భూముల విషయంలో సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం దిశగా ప్రతి గ్రామానికి కలెక్టర్లు అయితే స్వయంగా వచ్చి వారి సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు అయితే వేగవంతం చేస్తున్నారు. పట్టా భూములు, అదే విధంగా నెంబర్లు మార్పులు చేర్పులు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటిని అయితే పరిధికి అనుగుణంగానే వాటిని పరిధిలో వాటిని వేగవంతంగా చర్యలు అయితే చేస్తూ ఉన్నారనమాట. సరిగా రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది ఈ రోజు అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం కల్లా నిధులు జమ అవుతాయి అనమాట. ఒకసారి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి. వచ్చిన వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది, డబ్బులు పడాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి. అంటే మే 2వ వారం అయితే వస్తుంది కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేది జమ చేసే అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్థిక శాఖ దగ్గర కూడా నిధులు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట.